హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు బీరకాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడైనా నోటికి ఇతం కానప్పుడు, జలుబు చేసినప్పుడు మీరు ఈ బీరకాయ పచ్చడిని అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ బీరకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని నెయ్యితో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే ఉప్పు పసుపు వేసిన వాటర్లో బీరకాయ తొక్కల్ని ఇలా ఇందులో వేసుకొని సోక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే సోక్ చేసుకొని వీటిని వాష్ చేసుకోవాలండి. అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇలా కుక్కర్లో ఎలా అయితే మనం రైస్ పెట్టుకుంటామో అలాగే పైన ఈ ప్లేట్లో మనం ఈ బీరకాయ తొక్కల్ని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని సేమ్ ఎలా అయితే మనం రైస్ కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవాలి. మనకి రైస్తో పాటు ఇది కూడా ఆవిరి మీద ఉడికిపోతుందండి. అండ్ అదైతే విజిల్స్ వస్తాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మన బీరకాయ పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే టొమాటో ముక్కలు కూడా 1 టొమాటో అయితే యూస్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ పచ్చడి చేస్తున్నప్పుడు ఇలా టొమాటోని కూడా వేయడం వల్ల మన పచ్చడి సాఫ్ట్గా ఉండి తినడానికి బాగుంటుందండి. ఎప్పుడు బీరకాయ పచ్చడి చేసుకున్నా అదొక్కటే కాకుండా ఇలా టొమాటో కూడా యాడ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వల్లే మన పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి తప్పకుండా యాడ్ చేయండి. దీనివల్ల మన పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మనం దీన్ని ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని వీటిని మగ్గనిద్దాం. అండ్ కొద్దిసేపు తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, ఇవి చాలా మట్టుకు కుక్ అయ్యాయి కదా. అండ్ ఒక్కసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆవిరి మీద ఉడికించుకున్న బీరకాయ తొక్కుని అలాగే బీరకాయలని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా వీటిని ఆవిరి మీద ఉడికించుకొని ఆ తర్వాత ఇందులో కుక్ చేసుకోవాలండి. లేదంటే డైరెక్ట్గా ఇందులో అయితే మగ్గవు కదా. సో ఒక్కసారి మీరు ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాతే ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి. అప్పుడే మన పచ్చడి టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని వీటిని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక్కసారి మూత ఓపెన్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకుందాం. అండ్ మనకి ఇవి ఇంకొంచెం మగ్గాలండి. సో ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసుకుని కొద్దిసేపు మళ్ళీ కుక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనం ఒక్కసారి చూద్దాం. అండ్ మనకైతే ఇవి పూర్తిగా కుక్ అయ్యాయండి. ఇలా మనం దీన్ని పూర్తిగా కుక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇది పచ్చి పచ్చిగా ఉండి పచ్చడి అయితే మనకు అంత టేస్టీగా ఉండదండి. అండ్ మనకి ఇది పూర్తిగా కుక్ అయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు దీన్ని చల్లారనిద్దాం. అండ్ ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ చూసారు కదండి, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు కోసం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని పొట్టు మినపప్పు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పోపులు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న బీరకాయ పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి.
డైరెక్ట్‌గా ఈ పోపునే మనం పచ్చడిలో వేసుకోవచ్చండి. కానీ దానికంటే కూడా మనం ఈ పోపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పచ్చడిని వేసుకుని ఒక్క 2 మినిట్స్ మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటేనే మనకి ఇది టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా ఒక్క 2 మినిట్స్ మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, బీరకాయ పచ్చడి అయితే చాలా క్విక్గా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ బీరకాయ పచ్చడి రెసిపీని అయితే ట్రై చేయండి. అండ్ దీన్ని మీరు నెయ్యితో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు బీరకాయ పచ్చడి రెసిపీ అయితే నచ్చింది కదా, నచ్చితే కనుక మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎప్పుడు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ శ్రీ మావుల్లమ్మ భీమవరం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.